So good afternoon. Good morning. First year UG BA BCom BSc AECC paper. Semester 2 AECC paper and second year BA Sec 1 MS Word. అలాగే ఫస్ట్ ఇయర్ BA BCom BSc ఏఈసిసి పేపర్ బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ MS వర్డ్ వచ్చే కంపల్సరీ ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ MS వర్డ్ అండ్ మ్యాక్రోస్ మెయిల్ మెర్జ్ అండ్ మ్యాక్రోస్ వాట్ ఈస్ ఎ మెయిల్ మెర్జ్ కంపల్సరీ ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ ఇవి వాట్ ఈస్ ఎ మెయిల్ మెర్జ్ and what are the advantages, how to use mail merge, when to use mail merge and macros in MS Word. సో మెయిల్ మెర్జ్ అండ్ మ్యాక్రోస్ అనేవి రెండు కూడా కంపల్సరీ వచ్చే ఎస్ఏ టైప్ క్వశ్చన్ ఏఈసిసిలో కూడా ఆల్ ఫస్ట్ ఇయర్ BA BCom BSc అండ్ సెక్ 1లో కంపల్సరీ యూనిట్ 1 సెక్ 1లో కంపల్సరీ వచ్చే ఎస్ఏ టైప్ క్వశ్చన్ మెయిల్ మెర్జ్ అండ్ మ్యాక్రోస్. సో మెయిల్ మెర్జ్ అంటే ఏంటి, హౌ టు యూజ్, వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్, వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ మెయిల్ మెర్జ్, అడ్వాంటేజెస్ ఆఫ్ మెయిల్ మెర్జ్, హౌ టు డూ మెయిల్ మెర్జ్. మ్యాక్రోస్ అంటే ఏంటి, హౌ టు క్రియేట్ ఏ మ్యాక్రో అనేవి చెప్తున్నాం. సో మెయిల్ మెర్జ్ అంటే ఏంటి, similar type of letter or document is to be sent to many persons who reside at different location. The letter may contain address of the recipient in addition to standard information contained in the letter. సో మెయిల్ మెర్జ్ అంటే ఏంటి, మీరు చూసే ఉంటారు మీ ఇంటికి రకరకాల లెటర్స్ వస్తూ ఉంటాయి, మీ ఇంటికి రకరకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెటర్స్ వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఐసివి మీ ఇంటికి వస్తుంటాయి, అందులో లేదా ఏదైనా ఒక కాల్ లెటర్ లేదా ఒక ఇంటర్వ్యూ లెటర్ లేదా కాల్ లెటర్, ఇవి ఇంటర్వ్యూ లెటర్ లేదా కాల్ లెటర్ లేదా ఏదో బిల్లు వస్తుంది లేదా ఇన్వాయిస్. అంటే ఇక్కడ మనకి ఏంటవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ కరెంట్ బిల్లో అంటే మిషన్లో ప్రింట్ చేస్తుంది, కానీ కరెంట్ బిల్లో ఏముంటుందంటే ఒక బ్లాంక్ ఫార్మాట్ ఉంటుంది. అంటే మీకు టిఎస్ఎస్ మీడియాలో అడ్రస్, దాని కన్జ్యూమర్ నెంబర్ అని వచ్చి పక్కన నెంబర్ ప్రింట్ అవుతుంది. లేదా ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు ఎల్ఐసి లెటర్స్ అంటే మీకు ప్రీ ప్రింటెడ్ లేదా ప్రీ ఫార్మేటెడ్ లెటర్స్. అంటే మనకి ఏదైనా ఒక ఫార్మేట్ లేదా ఒక ప్రింట్అవుట్ తీసుకుని మనము డేటాని రెడీమేడ్గా ఫిల్ చేసేటట్లు ప్రింట్ తీసి ఇచ్చేటట్లు ఉండే లెటర్స్ని, డాక్యుమెంట్స్ని మనం మెయిల్ మెర్జ్ అంటాం. అంటే సిమిలర్ టైప్ ఆఫ్ లెటర్స్ ఆర్ డాక్యుమెంట్స్ మనం యూస్ చేస్తాం విత్ డిఫరెంట్ కాంటెంట్. సిమిలర్ టైప్ ఆఫ్ లెటర్ ఆర్ డాక్యుమెంట్స్ ఆర్ యూజ్డ్ విత్ డిఫరెంట్ content or different data or information with different data or information sent to many persons. మనం ఆల్ అంటే ఏంటి, ఒకే ఫార్మేట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా బ్యాంక్ లేదా రైల్వే జాబ్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ సెలక్షన్ లిస్ట్ అయినప్పుడు సెలక్షన్ లిస్ట్ మనకి ఏమవుతుందంటే ఫలానా డేటు, ఫలానా క్యాండిడేట్ అడ్రస్, ఫోన్ నెంబరు, ఫలానా పోస్ట్, ఫలానా రీజన్కి సెలెక్ట్ అయ్యారు అని చెప్పి మీకు ఒక లెటర్ వస్తుంది. లెటర్లో ఏంటవుతుంది, మిగతాదంతా కాంటెంట్ సేమ్ ఉంటుంది, బట్ డేటా ఈజ్ డిఫరెంట్. అంటే మనకి డేటా డిఫరెంట్గా ఉంటుంది. అంటే సేమ్ లెటరు ఒక 500 స్టూడెంట్స్కి సెండ్ చేస్తారు, బట్ డేటా ఈజ్ డిఫరెంట్. అంటే నేమ్ చేంజ్ అయిపోతుంది, జెండర్ చేంజ్ అయిపోతుంది, అడ్రస్ చేంజ్ అయిపోతుంది, ఫోన్ నెంబర్ చేంజ్ అవుతుంది, ఈమెయిల్ చేంజ్ అవుతుంది. ద కాంటెంట్ ఈజ్ డిఫరెంట్ బట్ ద ఫార్మాట్ ఈజ్ సేమ్. సో దట్ టైప్ ఆఫ్ లెటర్స్ని మనం జనరేట్ చేయడానికి మెయిల్ మెర్జ్ అనేది యూస్ చేస్తాం. అంటే మనకి దీనివల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ మెయిల్ మెర్జ్లో మనం ప్రింట్అవుట్లను తీసుకుని మనం మెయిల్ చేసుకోవచ్చు, లేదా మెయిల్స్ని డైరెక్ట్గా మెయిల్స్ని సెండ్ చేసుకోవచ్చు, లేదా
మనము లేబుల్స్ లేదా అడ్రస్ స్లిప్స్ లేదా మెయిల్స్ లేదంటే అడ్రస్సెస్ అనేవి మనం పేస్ట్ చేసి అంటించి మనం మెయిలింగ్ ఉంటాయి, ప్రింట్అవుట్లోనే మెయిల్స్ ఉంటాయి, మెయిలింగ్ లేబుల్స్ ఉంటాయి, మెయిలింగ్ లేబుల్ అంటాం. ఆ మెయిలింగ్ లేబుల్లో మనము ఈ ప్రింట్అవుట్లు తీసుకుని ఆ మెయిలింగ్ లేబుల్స్ని మనము కవర్స్ మీద ఎన్వలప్స్ పేస్ట్ చేసుకుని మనము యూస్ చేసుకోవచ్చు. సో సిమిలర్ టైప్ ఆఫ్ లెటర్ ఆర్ డాక్యుమెంట్ ఈస్ టు బి సెంట్ టు మెనీ పర్సన్ who reside at different location. The letter may contain address of the recipient. అంటే అడ్రస్ అనేది మనకి చేంజ్ అయిపోతుంది. అది అడ్రస్ అనేది జనరల్గా అడ్రస్ లేబుల్స్ ద్వారా లేదంటే మనము ఎన్వలప్స్ మీద మనము తీసుకుంటాం. ఇన్ ఎడిషన్ టు స్టాండర్డ్ ఇన్ఫర్మేషన్ కంటైన్ ఇన్ ద లెటర్. అంటే లెటర్ అనేది మనకి ప్రీ ఫిల్డ్ లెటర్ ఉంటుంది, అంటే కామన్ లెటర్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే లెటర్ అంతా కామన్గా ఉంటుంది, బట్ మెయిలింగ్ లేదా అడ్రస్ అనేది డిఫరెంట్ అవుతుంది. అలాంటివి ఇవన్నీ కూడా మనకి లేదంటే బ్యాంక్ స్టేట్మెంట్స్. ఇంకొక అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ బ్యాంక్ స్టేట్మెంట్ అప్పుడు మనకి ఏంటంటే అవుతుందంటే మనకి లెటర్ కాంటెంట్ అంతా మనకి సేమ్ ఆల్మోస్ట్ ఒకే ఫార్మేట్ ఉంటుంది, డేటా చేంజ్ అయిపోతుంది. అంటే కస్టమర్ నేమ్ చేంజ్ అవుతుంది, అడ్రస్ చేంజ్ అవుతుంది, అకౌంట్ నెంబర్ చేంజ్ అవుతుంది. లేదా క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్, ఇంకొక ఎగ్జాంపుల్ క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ కాంటెంట్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఇంకా అకౌంట్ నెంబర్ చేంజ్ అవుతుంది, బ్యాలెన్స్ చేంజ్ అయిపోతుంది, ట్రాన్సాక్షన్స్ అన్నీ వేరీ అయిపోతాయి. బట్ అలాగే సిమిలర్గా ఫార్మేట్ ఈజ్ సేమ్, అలాగే విత్ డిఫరెంట్ అడ్రస్, మెయిలింగ్ అడ్రస్. సో దిస్ టైప్ ఆఫ్ లేబుల్స్ని జనరేట్ చేయడానికి మెయిల్ మెర్జ్ వాడతాము. అలాగే సో హౌ టు క్రియేట్ ఏ మెయిల్ మెర్జ్ ఇన్ ఎంఎస్ వర్డ్లో వర్డ్ 2007లో మెయిల్ మెర్జ్ అనేది ఎలా యూస్ చేస్తాం, వాట్ ఆర్ ద స్టెప్స్ ఏంటి అనేది ఒకసారి చెప్తున్నాను. స్టెప్ 1 క్రియేట్ ద మెయిన్ డాక్యుమెంట్. స్టెప్ 1 ఏంటంటే క్రియేట్ ద మెయిన్ డాక్యుమెంట్. స్టెప్ 2 అటాచ్ ద డేటా డాక్యుమెంట్. స్టెప్ 3 క్రియేట్ ఏ డేటా సోర్స్. స్టెప్ 4 ఎంటరింగ్ సమ్ డేటా. Step 5 preparing the mail document. So next last step is do the mail merge. So first step is create the main document. So click the create button, open MS Word and click the create button next to the number in the mail merge helper dialog. Select the type of document that you will be using for mail merge. Choose whether to use the active document window or to create it. So first step is to create the main document. Main document అంటే మెయిన్ లెటర్ లేదంటే మెయిన్ కామన్ లెటర్ లేదా కామన్ ఫార్మాట్ లేదా కామన్ ఫార్మ్ అనేది మనం ఎంఎస్ వర్డ్లో ప్రిపేర్ చేసుకుంటాం కదా, ఆ డాక్యుమెంట్ని మెయిన్ డాక్యుమెంట్ అంటాం. ఆ డాక్యుమెంట్ని మనం స్టెప్ 1లో సెలెక్ట్ చేసుకోవాలి. స్టెప్ 2 ఏంటి అటాచ్ ద డేటా document. So what is the how the mail merge is working means some data లేదా ఇన్ఫర్మేషన్ అనేది రికార్డ్స్, డేటా లేదా ఇన్ఫర్మేషన్ అనేది రికార్డులు అంటే రికార్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ రికార్డ్ ఉంది. స్టూడెంట్ రికార్డ్ అంటే మనకి స్టూడెంట్ హాల్ టికెట్ నెంబరు, నేము, సర్నేము, వాడి అడ్రస్, డోర్ నెంబరు, అడ్రస్ 1 అడ్రస్, పిన్ కోడ్, స్టేటు, ఈమెయిల్, ఫోన్ నెంబర్ ఉంది. అది డేటా ఆర్ ఇన్ఫర్మేషన్. ఈ డేటా లేదా ఇన్ఫర్మేషన్ అనేది ఎంఎస్ ఎక్సెల్లో స్టోర్ అయి ఉంటుంది. ఎంఎస్ ఎక్సెల్లో విత్ సమ్ కాలమ్ హెడ్డింగ్ తోటి స్టోర్ అయి ఉంటుంది. సో ఫస్ట్ ఎంఎస్ ఎక్సెల్ ఓపెన్ చేసి డేటా ఆర్ ఇన్ఫర్మేషన్ అనేది ఎంఎస్ ఎక్సెల్లో సేవ్ చేసుకోవాలి ఫైల్. అంటే విత్ సమ్ కాలమ్ హెడ్డింగ్స్ తోటి సేవ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ హాల్ టికెట్ నెంబర్, నేమ్, అడ్రస్, పిన్ కోడ్, సిటీ, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి అని క్రియేట్ చేసుకోవాలి. అదే ఎంఎస్ ఎక్సెల్లో క్రియేట్ చేసుకోవాలి విత్ సమ్ హెడ్డింగ్స్తో చేసుకుని సేవ్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనకి ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేసి మెయిల్ మెర్జ్ క్రియేట్ చేసిన తర్వాత స్టెప్ 1 మనకి ఫస్ట్ ఏం చేసుకోవాలంటే ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేసి మెయిన్ డాక్యుమెంట్ లేదా మెయిన్ ఫార్మాట్ అనేది ఫస్ట్ మనం క్రియేట్ చేసుకోవాలి. సో బేసికల్గా ఎంఎస్ మెయిల్ మధ్య 2 పార్ట్స్ ఉంటుంది. మెయిల్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడము లేదా మెయిలింగ్ లేబుల్స్ క్రియేట్ చేయడం. మెయిలింగ్ లేబుల్స్ అంటే అడ్రస్ లేబుల్స్ క్రియేట్ చేయడము,
లేదా రెండోది మెయిన్ డాక్యుమెంట్ మెయిలింగ్ లెటర్స్ చేయడం, మెయిలింగ్ లేబుల్స్ క్రియేట్ చేయడం. సో మనం మెయిలింగ్ లెటర్స్ క్రియేట్ చేస్తాం. సో ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేయాలి, టూల్స్ మెనూకి వెళ్ళాలి, అందులో మెయిల్ మర్జ్ ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ ద మెయిన్ డాక్యుమెంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. యాక్టివ్ విండోలోనా మెయిన్ విండోలోనే అడుగుతుంది. యాక్టివ్ విండోలోనే మనం మెయిల్ మర్జ్ డాక్యుమెంట్ అనేది మెయిల్ మర్జ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. సో క్రియేట్ మెయిన్ డాక్యుమెంట్ అనేది ఓపెన్ చేయాలి. నెక్స్ట్ ఏంటి, స్టెప్ 2 ఇస్ అటాచ్ ద డాక్యుమెంట్. అంటే డాక్యుమెంట్ అనేది అటాచ్ చేయాలి. సో ఎంఎస్ వర్డ్ కానీ ఎక్సెల్ కానీ ఎంఎస్ ఎక్సెల్లో మనకి ఓపెన్ చేసి సమ్ కాలం హెడ్డింగ్స్ ఇవ్వాలి. అందులో మనకి హాల్ టికెట్ నెంబర్, నేమ్, అడ్రస్, సిటీ, పిన్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఇచ్చి సమ్ 10 to 15 రికార్డ్స్ ఎంటర్ చేసి సేవ్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకున్న తర్వాత స్టెప్ 2 ఇస్ అటాచ్ ద డేటా డాక్యుమెంట్. ఇఫ్ ద డేటా సోర్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్, ఇఫ్ ద డేటా సోర్స్ నీడ్ టు బి క్రియేట్ గెట్ డేటా బటన్ ఉంటుంది. మెయిల్ మర్జ్ గ్రూప్ ఐకాన్లో మెయిల్ మర్జ్ గ్రూప్ ఐకాన్ లేదా మెయిల్ మర్జ్ ట్యాబ్లో గెట్ డేటా ఐటెమ్ అని ఉంటుంది. అలాగే క్రియేట్ డేటా సోర్స్ అని ఉంటుంది. క్రియేట్ డేటా సోర్స్ చేసి మరి ఏ డేటా నుంచి మనకి డేటా ఫైల్ ఎక్కడుంది అంటే ఎంఎస్ ఎక్సెల్ ఫైల్ ఎక్కడుంది అనేది అటాచ్ చేసుకోవాలి. లేదా ఆల్రెడీ డేటా సోర్స్ క్రియేట్ అయ్యి ఉంటే, డేటా సోర్స్ అంటే ఏంటంటే డేటా డాక్యుమెంట్ అంటే కనెక్షన్ బిట్వీన్ ఎంఎస్ వర్డ్ అండ్ డేటా ఫైల్ ఆర్ ఎక్సెల్ ఫైల్ అండ్ డేటా సోర్స్ అంటాము. అంటే డేటా అనేది డిఫరెంట్ ఫార్మాట్లో ఉండొచ్చు. ఎంఎస్ ఎక్సెల్లో ఉంటుంది, లేదంటే డేటాబేస్లో ఓరాకిల్, మైఎస్క్యూఎల్, ఎంఎస్ యాక్సెస్ ఎక్కడైనా ఉండొచ్చు. సో డేటా ఫైల్ని మనం అటాచ్ చేసుకోవాలి. స్టెప్ 3 ఏంటంటే క్రియేట్ ద డేటా సోర్స్ని మనం ఒకవేళ లేకపోతే డేటా సోర్స్ అనేది కూడా మనం క్రియేట్ చేసుకొని నెక్స్ట్ ఏంటి, ఎంటరింగ్ డేటా అంటే మనకి శాంపుల్ డేటా అనేది మనకి ఎంటర్ చేసుకోవాలి. ఆల్రెడీ ఎక్సెల్లో మనం ఎంటర్ చేసేసి ఉంటాం కాబట్టి ఇంకా మనకి స్పెషల్గా ఇక్కడ ఎంటర్ చేయకూడదు. అదే ఫైల్ని మనం ఇక్కడ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ప్రిపేరింగ్ ద మెయిన్ డాక్యుమెంట్. సో నెక్స్ట్ స్టెప్ ఈస్ టు క్రియేట్ ఆర్ ప్రిపేర్ మెయిన్ డాక్యుమెంట్. సో నెక్స్ట్ స్టెప్ ఈస్ ఎంటరింగ్ ద డేటా అంటే మనకి ఎంఎస్ ఎక్సెల్ ఓపెన్ చేసి డేటా ఫైల్ని మనం డేటాని మనం ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్ ఈస్ ప్రిపేరింగ్ ద మెయిన్ డాక్యుమెంట్. సో హౌ టు ప్రిపేర్ మెయిన్ డాక్యుమెంట్ మీన్స్ ఇన్సర్ట్. మనకి ఇక్కడ ప్రిపేరింగ్ ద మెయిన్ డాక్యుమెంట్ అంటే మన మెయిన్ లెటర్ లేదా మెయిన్ డాక్యుమెంట్లో మనము మెయిల్ మర్జ్ ఫీల్డ్స్ని మెయిల్ మర్జ్లో యూజ్ చేసే లేదా డేటా సోర్స్ లేదా డేటా ఫైల్ లేదా ఎంఎస్ ఎక్సెల్లో ఉన్న ఫీల్డ్స్ని మనము ఇక్కడ మెయిన్ డాక్యుమెంట్లో మనము ఇన్సర్ట్ చేస్తాం. దాన్నే ప్రిపేరింగ్ ద మెయిన్ డాక్యుమెంట్ అంటాం. మెయిన్ డాక్యుమెంట్ అంటే ఏంటంటే ఒరిజినల్ మెయిల్ మెర్జ్ డాక్యుమెంట్ అనమాట. సో ఇన్సర్ట్ మెర్జ్ ఫీల్డ్స్ వేర్ యూ వాంట్ ద changing data to be displayed, applying the formatting you want, format the document as a blueprint of what the final result will look. అంటే మనము ఒక ఆల్రెడీ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఒక ఫార్మాట్ లేదా ఒక డాక్యుమెంట్ లేదా ఒక ఎంఎస్ వర్డ్ ఫైల్ని ఓపెన్ చేస్తాం. దాన్ని మెయిన్ మర్జ్ అంటాము. ముందు స్టెప్స్లో మనం దాన్ని మెయిన్ మర్జ్ కింద సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తామంటే మనకి డేటా ఫైల్ ఉంది ఆల్రెడీ ఎంఎస్ ఎక్సెల్ ఫైల్లో. డేటా సోర్స్ ద్వారా మనము ఈ డేటా ఫైల్ని అంటే ఎంఎస్ ఎక్సెల్ ఫైల్ని మెయిన్ డాక్యుమెంట్కి కనెక్షన్ ఇస్తాము. కనెక్షన్ ఇచ్చిన తర్వాత మెయిన్ డాక్యుమెంట్ ఓపెన్ చేసి మెయిన్ డాక్యుమెంట్లో ఈ మెయిల్ మెర్జ్కి సంబంధించిన ఫీల్డ్స్ లేదా కాలమ్స్ అంటే ఎంఎస్ ఎక్సెల్లో మనం ఏదైతే డేటా ఇచ్చామో కాలమ్స్ లేదా ఫీల్డ్స్ తోటి ఫీల్డ్ హెడ్డింగ్ లేదా కాలమ్ హెడ్డింగ్ తోటి ఇచ్చామో ఆ డాక్యుమెంట్స్ లేదా ఆ ఫీల్డ్స్ లేదా ఆ కాలమ్స్ని ఇక్కడ మనం సింపుల్గా ఇన్సర్ట్ చేస్తాం. సో ఇన్సర్ట్ ద మెర్జ్ ఫీల్డ్స్ ఇన్ ద మెయిన్ డాక్యుమెంట్ అంటే మెయిన్ డాక్యుమెంట్లో లేదా మెయిల్ మెర్జ్ ఒరిజినల్ డాక్యుమెంట్లో మనము ఈ మెయిల్ మెర్జ్ ఫీల్డ్స్ని మనము ఎంఎస్ ఎక్సెల్లో యూజ్ చేసిన ఫీల్డ్స్ని మనము డేటా సోర్స్ కనెక్షన్ ద్వారా మనము ఇన్సర్ట్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి స్టెప్ 3 పెర్ఫార్మ్ ద మెయిల్ మెర్జ్ ఆపరేషన్. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ క్లిక్ ద మెర్జ్ బటన్ ఇన్ ద మెయిల్ మెర్జ్ విండో. అంటే మీరు మెయిల్ మెర్జ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇట్ లుక్స్ లైక్ దిస్ అనమాట. అంటే మనకి మెయిల్ మెర్జ్ డాక్యుమెంట్ ఓపెన్ చేసినప్పుడు మనకి ఈ డైలాగ్ బాక్స్ మెయిల్ మెర్జ్ హెల్పర్ అనే ఒక డాక్యుమెంట్
ఓపెన్ అవుతుంది, డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి స్టెప్ బై స్టెప్ మనం చేస్తాం అనమాట. ఫస్ట్ స్టెప్ ఏంటి, మెయిన్ డాక్యుమెంట్, క్రియేట్ మెయిన్ డాక్యుమెంట్ చేస్తాము. సెకండ్ స్టెప్ డేటా సోర్స్, గెట్ డేటా. థర్డ్ స్టెప్ ఏంటి, మెర్జ్ ద డేటా విత్ ద డాక్యుమెంట్. థర్డ్ స్టెప్లో మెర్జ్, మనకి ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ అయిపోయాయి కాబట్టి థర్డ్ స్టెప్ మెర్జ్ అనేది మనం క్లిక్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ as స్టెప్ 3 పెర్ఫార్మ్ ద మెయిల్ మెర్జ్. అంటే పెర్ఫార్మ్ ద మెయిల్ మెర్జ్ ఆపరేషన్ ఆర్ స్టార్ట్ ద మెయిల్ మెర్జ్ ఆపరేషన్ ఆర్ బిగిన్ ద మెయిల్ మెర్జ్ ఆపరేషన్. క్లిక్ ద మెయిల్ మెర్జ్ బటన్ ఇన్ ద మెయిల్ మెర్జ్ హెల్పర్. అంటే హెల్పర్ ఉంది కదా, ఈ మెయిల్ మెర్జ్ హెల్పర్ డైలాగ్ బాక్స్లో మెయిల్ మెర్జ్ హెల్పర్ ఉంది కదా, దీన్ని మెర్జ్ అనే బటన్ ఉంది, ఆ బటన్ మీరు క్లిక్ చేస్తాం. క్లిక్ చేస్తే మెయిల్ మెర్జ్ అనేది స్టార్ట్ అయిపోయి మెయిల్ మెర్జ్ మనకి మెయిన్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో అందులోకి ఈ ఫీల్డ్స్ లేదా కాలమ్స్ అనేవి ఆటోమేటిక్గా ఇన్సర్ట్ అయిపోయి ఫైనల్గా ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో, అంటే మన MS ఎక్సెల్లో ఎన్ని రికార్డ్స్ అయితే ఉన్నాయో అన్నీ మనకి డాక్యుమెంట్స్ అనేవి జనరేట్ అయిపోతాయి. సో మెయిల్ మెర్జ్ అవుట్పుట్ తర్వాత ఈ మెయిల్ మెర్జ్ అవుట్పుట్ నెక్స్ట్ స్టెప్ ఏంటి, వేర్ టు సెండ్ దిస్ మెయిల్ మెర్జ్ అవుట్పుట్. అంటే జనరల్గా మెయిల్ మెర్జ్ అవుట్పుట్ అనేది మనం డైరెక్ట్గా ప్రింట్ తీసుకోవచ్చు, అది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటంటే మనం మెయిల్లో పెట్టుకోవచ్చు, లేదా ఒక డాక్యుమెంట్ ఫైల్లోనే మెయిల్ డాక్యుమెంట్స్ అన్ని క్రియేట్ చేసుకోవచ్చు, లేదా దాన్ని PDF కింద సేవ్ చేసుకోవచ్చు. సో దెర్ ఆర్ డిఫరెంట్ వేస్. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి, మెయిల్ మెర్జ్ అవుట్పుట్. సో హౌ టు జనరేట్ మెయిల్ మెర్జ్ అవుట్పుట్ మీన్స్ సెలెక్ట్ ద అవుట్పుట్ ఫర్ ద మెయిల్ మెర్జ్ డాక్యుమెంట్. ఇక్కడ అగైన్ మనకు ఒక డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది, డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. అది న్యూ డాక్యుమెంట్, అంటే మనం మెయిల్ మెర్జ్ అనేది న్యూ డాక్యుమెంట్లో క్రియేట్ చేయాలా, లేదా డైరెక్ట్గా ప్రింటర్కి అటాచ్ చేయాలా, లేదా మెయిల్ చేయాలని 3 ఆప్షన్లు ఉంటాయి. 3 ఆప్షన్లు ఫస్ట్ డాక్యుమెంట్ ఏంటి, 3 ఆప్షన్స్ వస్తాయి ఇక్కడ మనకి. న్యూ డాక్యుమెంట్లో మెయిల్ మెర్జ్ హెల్ప్లో క్రియేట్ చేయాలా, లేదంటే send the mail merge document to the printer or send the mail merge document to the electronic mail email అనేది 3 ఆప్షన్స్ వస్తాయి. ఇందులో మీకు కావాల్సిన సెలెక్ట్ చేసుకోవచ్చు. స్పెసిఫై ద రికార్డ్స్ టు బి మెర్జ్డ్. యూ కెన్ ఆల్సో చెక్ ఫర్ ఎర్రర్స్, సెట్ ప్రియారిటీ ఆప్షన్స్. తర్వాత ఇక్కడ మెర్జ్ అనే ఆప్షన్ ఉంది కదా, మెర్జ్ అనే బటన్ ఉంది, అది క్లిక్ చేస్తే దానికి సంబంధించిన అవుట్పుట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ ద మెయిల్ మెర్జ్ ఆప్షన్. ఇది ఫస్ట్ మనకి వచ్చే కంపల్సరీ ఎస్ఏ టైప్ క్వశ్చన్. అంటే AECC ఫస్ట్ ఇయర్ UG, అంటే ఫస్ట్ ఇయర్ BA BCom BSc సెమిస్టర్ 2 AECC బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ BCSలో వచ్చే కంపల్సరీ ఎస్ఏ టైప్ క్వశ్చన్. MS వర్డ్ లేదా వర్డ్ ప్రాసెసర్లో వచ్చే కంపల్సరీ ఎస్ఏ క్వశ్చన్ మెయిల్ మెర్జ్. అలాగే సెకండ్ ఇయర్ BA ఆల్ గ్రూప్స్, సెకండ్ ఇయర్ BA ఆల్ గ్రూప్స్ థర్డ్ సెమిస్టర్ SEC 1. సెకండ్ ఇయర్ BA ఆల్ గ్రూప్స్ థర్డ్ సెమిస్టర్ SEC 1లో మనకి 2 యూనిట్స్ ఉంటాయి. ఫస్ట్ యూనిట్ ఏమో MS వర్డ్, సెకండ్ యూనిట్ MS పవర్ పాయింట్. సో ఫస్ట్ యూనిట్ MS వర్డ్లో వచ్చే కంపల్సరీ ఎస్ఏ టైప్ క్వశ్చన్ ఏంటంటే మెయిల్ మెర్జ్ అనేది ఒకటి, మ్యాక్రోస్ అనేది ఒకటి. మెయిల్ మెర్జ్ అనేది ఫస్ట్ ఎస్ఏ క్వశ్చన్, మ్యాక్రోస్ అనేది సెకండ్ ఎస్ఏ క్వశ్చన్. సో మెయిల్ మెర్జ్ అనేది అయిపోయింది. సెకండ్ ఏంటంటే మ్యాక్రో అనేది ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇది MS వర్డ్ 2007లో మనం చేస్తున్నాము. సెకండ్ ఎస్ఏ టైప్ క్వశ్చన్ ఈజ్ మ్యాక్రోస్. ఈ మ్యాక్రోస్ అనేది ఎలా యూజ్ చేస్తాము, వాట్ ఈజ్ మ్యాక్రో, హౌ టు యూజ్ మ్యాక్రోస్, హౌ టు క్రియేట్ మ్యాక్రోస్, అండ్ హౌ టు యూజ్ మ్యాక్రోస్, హౌ టు రన్ మ్యాక్రోస్ అన్నవి ఒక్కసారి మనము చెప్పుకుందాము. సో వాట్ ఈజ్ ఎ మ్యాక్రో మీన్స్ ఏంటి, జనరల్గా మ్యాక్రోస్ అనేది వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ అన్నిటిని యూజ్ చేస్తాము. సో ఏ మ్యాక్రో ఈజ్ ఏ షార్ట్ కట్ to a task you do repeatedly. In other words, macro is a way to create a shortcut for the task that you do a lot. అంటే ఏంటంటే మ్యాక్రో ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఏ షార్ట్కట్ కీ ఆర్ ఏ షార్ట్కట్ task or shortcut key to the task or shortcut key to the work which you do repeatedly. means repeatedly వర్క్ మనం ఏదైతే చేస్తాం అంటే కొన్ని స్టెప్స్
కొన్ని సిరీస్ ఆఫ్ స్టెప్స్ లేదా సిరీస్ ఆఫ్ ఆపరేషన్స్ మనం రిపీటెడ్గా చేసే ఆపరేషన్స్ లేదా స్టెప్స్ మనము ఈ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం రిపీటెడ్గా చేయకుండా ఒక షార్ట్కట్ కీ అసైన్ చేసుకుని whenever you just press that shortcut key, that task will be automatically completed one by one after another. That is called as, that the technique is called as macros. So a macro is a shortcut key to a task you do repeatedly. In other words, macro is a way to create a shortcut for the task that you do a lot. అంటే మనకి రెగ్యులర్గా చేసే ఫ్రీక్వెంట్లీ చేసే వర్క్ని మనం ఒక షార్ట్కట్ కీలో మనము క్రియేట్ చేసుకుని ఆ షార్ట్కట్ కీని మనము ప్రెస్ చేసినప్పుడు ఆటోమేటికల్గా కంప్లీట్ అయిపోయే వర్క్ని మనము మైక్రోస్ అంటాం. సో మెయిల్ మెర్జ్ అనేది ఫస్ట్ ఎస్ఏ క్వశ్చన్. మెయిల్ మెర్జ్ అనేది ఫస్ట్ ఎస్ఏ టైప్ క్వశ్చన్. మెయిల్ మెర్జ్ అనేది ఫస్ట్ ఎస్ఏ టైప్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఈజ్ మ్యాక్రోస్. మ్యాక్రో ఈజ్ ద సెకండ్ ఎస్ఏ క్వశ్చన్. సో హౌ టు క్రియేట్ మ్యాక్రోస్, ఇది మనకి ఎంఎస్ వర్డ్ 2007. సో ఆల్మోస్ట్ same procedure will follow in Office Word 2003, Excel 2003, Word 2007, anything anamata. So next step is creating a macro. How to create a macro? So macro ni manamu MS Word lo Office 2007 లేదా MS Word 2007 లో ఎలా క్రియేట్ చేస్తాం. ఓపెన్ ఏ న్యూ వర్డ్ డాక్యుమెంట్, అంటే ఒక MS Word డాక్యుమెంట్ అనేది ఓపెన్ చేయాలి ఫస్ట్. తర్వాత టైప్ ఇన్ ఫ్యూ వర్డ్స్ ఆఫ్ టెక్స్ట్, సమ్ లెటర్ లేదా సమ్ టెక్స్ట్ లేదా డాక్యుమెంట్ అనేది ఏదో టైప్ చేయాలి. థర్డ్ ఈజ్ హైలైట్ యువర్ టెక్స్ట్ ఆర్ జస్ట్ ఏ సింగిల్ వర్డ్ ఆఫ్ ద టెక్స్ట్. నెక్స్ట్ స్టెప్ ఈజ్ ఫ్రమ్ ద మెనూ బార్ క్లిక్ వ్యూ దెన్ మ్యాక్రో. సో వర్డ్ ఓపెన్ చేయాలి, కొన్ని డాక్యుమెంట్స్ ఏమైనా మనకి లైన్స్ లేదా డాక్యుమెంట్ క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసిన తర్వాత వ్యూ మెనూ ఉంటుంది. మీకు ఏమేమి ఉంటాయి, డిఫరెంట్ మెనూస్ ఉంటాయి కదా, ట్యాబ్స్, డిఫరెంట్ ట్యాబ్స్ ఏమి ఉంటాయి, హోమ్ ట్యాబ్, ఇన్సర్ట్ ట్యాబ్, వ్యూ ట్యాబ్ వెళ్ళి మ్యాక్రో అని ఉంటుంది. ఆ మ్యాక్రో క్లిక్ చేయాలి. మ్యాక్రో అనే బటన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. ఆ డైలాగ్ బాక్స్ ఇలా ఉంటుంది. ఇక్కడ మీకు ఒక డైలాగ్ బాక్స్, మ్యాక్రోస్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఆ డైలాగ్ బాక్స్ ఇలా ఉంటుంది. అలాగే ప్రతి మ్యాక్రోకి ఒక్కొక్క మ్యాక్రో నేమ్ ఉంటుంది. ఎవ్రీ మ్యాక్రో హ్యావ్ ఏ యూనిక్ మ్యాక్రో నేమ్ అండ్ ఎవ్రీ మ్యాక్రో హ్యావ్ ఏ యూనిక్ షార్ట్కట్ కీ. అంటే ప్రతి మ్యాక్రోకి ఒక యూనిక్ నేమ్ ఉంటుంది. అలాగే ప్రతి మ్యాక్రోకి ఒక షార్ట్కట్ కీ కూడా అసైన్ చేయబడి ఉంటుంది. ఆ షార్ట్కట్ కీని మనం క్లిక్ చేసినప్పుడు, అలాగే ఆ షార్ట్కట్ కీని ఆ మ్యాక్రోని రన్ చేసినప్పుడు ఆటోమేటికల్గా మనకి మ్యాక్రో అనేది రన్ అయిపోతుంది. వాట్ ఈజ్ ఎ మ్యాక్రో? మ్యాక్రో ఈజ్ నథింగ్ బట్ ఏ series of steps or a list of some tasks or a series of tasks or some repeatedly used tasks or some repeatedly used jobs which are created and recorded with a shortcut key, with a name and a shortcut key, and when you press on that shortcut key, these tasks will be run automatically. ఇక్కడ మ్యాక్రో డైలాగ్ బాక్స్లో క్రియేట్ అని ఉంది చూడండి, రైట్ సైడ్ మ్యాక్రో డైలాగ్ బాక్స్లో క్రియేట్ అని ఉంటుంది. ఆ క్రియేట్ ప్రెస్ చేస్తే మనకి మ్యాక్రో అనేది కొత్త మ్యాక్రో స్టార్ట్ అవుతుంది. సో దేర్ ఆర్ 4 ఏరియా టు ద రికార్డ్ మ్యాక్రో. సో మ్యాక్రోస్ అనేవి జనరల్గా రికార్డ్ చేస్తాం. సో హౌ టు క్రియేట్ మ్యాక్రోస్, హౌ టు యూస్ మ్యాక్రోస్ అండ్ హౌ టు రన్ మ్యాక్రోస్. So how to create, use and run macros. So there are 4 areas to the record macro dialog box. First one is macro name, assign macro to, store macro in description. So మనకి ఇందాక చెప్పుకున్నట్టు ప్రతి మ్యాక్రోకి ఒక మ్యాక్రో నేమ్ అనేది ఉంటుంది. ప్రతి మ్యాక్రోకి ఒక్కొక్క నేమ్ అనేది అసైన్ చేయాలి. అలాగే ఒక షార్ట్ కట్ అసైన్ చేయాలి. ఆ మ్యాక్రోని స్టోర్ చేయాలి. అలాగే మ్యాక్రోని రికార్డ్ చేయాలి. దానికి సమ్ డిస్క్రిప్షన్ ఇవ్వాలి, దాన్ని రన్ చేయాలి. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ స్టెప్స్ టు క్రియేట్ ఏ మ్యాక్రో నేమ్. అంటే మ్యాక్రోకి, ప్రతి మ్యాక్రోకి ఒక్కొక్క నేమ్ ఇవ్వాలి. అలాగే మ్యాక్రోని ఒక షార్ట్కట్ కీ ఇవ్వాలి. మ్యాక్రోని రికార్డ్ చేయాలి, స్టోర్ చేయాలి, రన్ చేయాలి. సో ఫస్ట్ స్టెప్ ఈస్ గివ్ ద నేమ్ టు యువర్ మ్యాక్రో. అంటే ప్రతి మ్యాక్రోకి ఒక్కొక్క నేమ్ అనేది ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ సేవ్ అనే మ్యాక్రో చేస్తున్నాను అనుకుంటే సేవ్కి ఏదో మీ ఓన్ నేమ్ ఒకటి ఇవ్వాలి. సెకండ్ స్టెప్ ఏంటి,
Second step ఏంటి, ఆఫ్టర్ దెన్ assign your macro by choosing one of the given options. It can be from keyboard or from toolbar. So next step ఏంటి, second step, give some shortcut key, give some or assign some shortcut key to the macro. కీబోర్డ్ షార్ట్కట్ తోటి ఏదో ఒకటి మ్యాక్రోకి ఇవ్వాలి. అంటే కీబోర్డ్ షార్ట్కట్ ఎలా క్రియేట్ చేస్తామంటే కంట్రోల్ కీస్ కానీ, ఆల్ట్ కీ కానీ, షిఫ్ట్ కీ కానీ, ఫంక్షన్ కీస్ కానీ, ప్లస్ ఆల్ఫాబెట్స్ తోటి లేదా నెంబర్స్ తోటి మనం కీబోర్డ్ షార్ట్కట్ క్రియేట్ చేయాలి. మూడోది, the next section is to store macro in at the moment it reads all documents. సో థర్డ్ స్టెప్ ఏంటి, నెక్స్ట్ సెక్షన్ స్టోర్ ద మ్యాక్రో, స్టోర్ చేయాలి అంటే సేవ్ చేయాలి, మ్యాక్రోని సేవ్ చేయాలి టు రీడ్ ఆల్ డాక్యుమెంట్స్. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ ఏంటి, ఫైనల్ సెక్షన్ ఈజ్ డిస్క్రిప్షన్. అంటే డిస్క్రిప్షన్, దిస్ ఈజ్ జస్ట్ రికార్డ్ ఆఫ్ వెన్ ద మ్యాక్రో వాజ్ క్రియేటెడ్ అండ్ హూ క్రియేటెడ్ ఇట్. అంటే డిస్క్రిప్షన్ ఏదైనా సమ్ ఎక్స్ప్లెనేషన్ ఆర్ డిస్క్రిప్షన్ ఇస్తే ఇవ్వచ్చు ఆప్షనల్. ఫిఫ్త్ వన్ ఈజ్ క్లిక్ ఆన్ ఓకే బటన్ క్లిక్ చేయాలి. So these are the 5 steps. First one is to assign or to give or assign a name, to record a name, store the name, description, like that. So your macro has been started to be recorded. అప్పుడు ఇంకా మీ మ్యాక్రో అనేది రికార్డ్ అవుతుంది. వాట్ ఈస్ ద రికార్డ్ అంటే, రికార్డ్ అంటే మనం చేసే వర్క్స్ లేదా మన కీబోర్డ్ మీద చేసే వర్క్స్ అన్నీ కూడా, లేదా కంప్యూటర్ మీద చేసే వర్క్స్ అన్నీ కూడా రికార్డ్ అయిపోతాయి సీక్వెన్షియల్గా. అవి నెక్స్ట్ టైం ఒక కీబోర్డ్ అసైన్ షార్ట్కట్ కీ అనేది అసైన్ అయిపోతుంది. ఆ షార్ట్కట్ కీని మీరు ప్రెస్ చేసినప్పుడు ఈ వర్క్స్ అన్నీ కూడా మళ్ళీ మనకి రిపీట్ అయిపోతాయి, రన్ అవుతుంటాయి. సో యువర్ మ్యాక్రో హ్యాస్ బీ స్టార్టెడ్ టు బీ రికార్డెడ్. నెక్స్ట్ వాట్ ఎవర్ యూ డూ ఫ్రమ్ నౌ ఆన్ విల్ పార్ట్ ఆఫ్ ద మ్యాక్రో. సో ఇవన్నీ కూడా మ్యాక్రో. నెక్స్ట్ సెలెక్ట్ ఏరియల్, ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఇచ్చారు. అలాగే లాస్ట్లో మనకి స్టాప్ అనే బటన్ ఉంటుంది. స్టాప్ అనే బటన్ మనకి ప్రెస్ చేసినప్పుడు అది మ్యాక్రో అనేది స్టాప్ అయిపోతుంది. అలాగే మనం ఇచ్చిన మ్యాక్రోకి ఇచ్చిన షార్ట్కట్ కీని మనం ప్రెస్ చేసినప్పుడు మ్యాక్రో అనేది రన్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ ద ప్రొసీజర్ ఆఫ్ మ్యాక్రోస్. సో ఇక్కడ మనము 2 essay type క్వశ్చన్స్ అనేవి మనం డిస్కస్ చేసాము. ఫస్ట్ ఇదేమో మెయిల్ మ్యాచ్, సెకండ్ అది మ్యాక్రోస్, రెండు కూడా ఎస్ఏ టైప్ క్వశ్చన్స్. ఇవన్నీ కూడా ఫస్ట్ ఇయర్ BA BCom BSc ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ AACCలో వస్తాయి. అలాగే సెకండ్ ఇయర్ థర్డ్ సెమ్ Sec 1 Unit 1 కూడా వస్తాయి కంపల్సరీ ఎస్ఏ టైప్ క్వశ్చన్. రైట్.